ప్రతిసారి ఆయన సన్నిధికి వచ్చేవాడు. నేనేమి చేసి తినని చెప్పి తన్ను తాను పరిశోధించుకుంటే, పరిశుద్ధాత్మని ప్రేరేపణకు లొంగితే, నువ్వు ఎన్ని దోషాలతో, ఎన్ని నిందలతో, ఎన్ని అవమానాలతో, నీ పాపం వల్ల వచ్చిన ఎన్ని పర్యవసనాలతో నువ్వు వచ్చిన వ్యాధులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, మానసిక వేదనైనా, ఒత్తిడికి గురైపోయి ఎవరికీ చెప్పుకోలేని, గుండె పగిలిచ్చి చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం, పారిపోదాం అనే పరిస్థితి అయినా, అటువంటి స్థితిలో ఉంటే అందరినీ వదిలేసి దేవుడు నీ దగ్గర వస్తాడు అంటాడు. అందరి విషయం పట్టించుకోకుండా అలాంటి పాపులలో ప్రధాన పాపిగా ఉన్న నిన్నే ప్రేమించి నీకు ఆయన క్షమాపణ ఇస్తాడు. మీ జీవితాల్లో ఎవరికి హాని చేశారో అది మీ ఇంటి మీదకు, నీ బిడ్డల మీదకు, నీ కుటుంబం మీదకు రాకుండా ఉండాలంటే కలువరి సెలవులో ఆ పాపాన్ని వేసేయి. అది వచ్చిన తర్వాత గుండె పగిలి ఏడవటం వల్ల ప్రయోజనం లేదు. ఈ రోజున మనకు సిలువ అందుబాటులో ఉంది. ప్రతి శాపము, ప్రతి పాపము నా మీద వేయమంటున్నాడు ప్రభు. ఖచ్చితంగా నువ్వు ఎవరినో చెడగొట్టావు కాబట్టి నీ కుటుంబం చెడిపోవాలి అనేది అక్కర్లేదు. నీకున్న శాపం నేను భరిస్తున్నా, నేను నిన్ను క్షమిస్తున్నాననే ప్రభు ఉన్నాడు. కానీ ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఏం వెతుకుతున్నావో దాన్ని కోస్తా. ఒప్పుకున్న పాప క్షమాపణ, పట్టబడిన పాపానికి శిక్షే. మన హృదయ రహస్యాలన్నీ బయట తీసుకొస్తానన్నాడు దేవుడు. తీర్పు దినం సమీపమైంది. తీర్పుడి గురించి ఒప్పింపజేస్తాడు. ఇవాళ తప్పించుకుంటావు నువ్వు, ఆయన తీర్పు తప్పించుకోలేవు. ఆ రోజు తీర్పు రోజు ఆయన దేహంతో జరిగించిన ప్రతి దాని విషయం ఆయనకి లెక్క చెప్పాలి. సాక్షులతో పని చేయలేదు, పని లేదు, ప్రూవ్ చేయాల్సిన పని లేదు. నిన్ను ఎరిగిన ప్రభువు నీ జీవితాన్ని నీ ముందు పెట్టి వరుసగా గద్దిస్తాను. నీ జీవితంలో ఇంతవరకు వృధా చేసుకున్నావేమో, నీ గుండె పగిలిందంటే నీ బతుకు మారిపోతుంది. నీ హృదయాన్ని తెరిచి దేవుని దగ్గర చెబితే నీకు శిక్ష కాదు, క్షమాపణ. ఆ పాప ఫలితములో వచ్చిన దుఃఖము, వేదన, శాపము, దాని వలన కలిగిన పర్యవసనాలన్నిటినిచ్చి విడిపించి ఆ శాపాన్ని కొట్టివేస్తాడు. కాబట్టి కృత జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు.